నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో అలాగే తులసి దళం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసో తెలియకో మనం కోస్తూ ఉంటాం అప్పుడప్పుడు, కానీ కొన్ని సమయాల్లో కోయకూడదు అని మనకి శాస్త్రం చెప్పింది. శ్రవణ నక్షత్రమందు, వృతిపాత యోగమందు, అర్ధరాత్రి అందు, ఆది మంగళ శుక్రవారాల యందు, ప్రతి సంక్రాంతి అందు, అంటే ప్రతి సంక్రాంతి అంటే రవి ఎప్పుడైతే నెల మారుతూ ఉంటాడో దాన్ని మనము తీసుకుంటాం అన్నమాట. ప్రతి సంక్రాంతి అందు, సోతక ద్వయమందు, ద్వాదశి అందు, పర్వ తిథుల యందు తులసీ దళములను కోసిన ఎడల విష్ణుమూర్తి యొక్క శిరస్సు కోసిన పాపం వస్తుంది అని చెప్పని మనకి చెప్పటం జరిగింది. కాబట్టి మనము నిత్యము పూజ చేసుకుంటూ ఉంటారు, తులసీ దళాలు పూజలో కూడా వాడుతూ ఉంటారు. కాస్త ఇవి చూసుకుని ఆది మంగళ శుక్రవారాల యందు ఇబ్బంది ఉంది అని మనకి చెప్పటం జరుగుతోంది. కాబట్టి దాన్ని కొంత వదిలివేసి మిగతా రోజుల్లో చేసినట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు.